అనేది అంత ఈజీ కాదు. ఏదైతే పరిపాలన చేయడం కావచ్చు, ఇటు పరిపాలన చేస్తూ సక్రమంగా రాష్ట్రాన్ని నడపడం కావచ్చు, అన్ని సమస్యలు పరిష్కరించడంలో కావచ్చు, గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఎంతో అగ్రగామిగా వెళ్ళినటువంటి రాష్ట్రం ప్రస్తుతం నాడెలా ఉంది, నేడెలా ఉందనేది అంశం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా రిపోర్టరు కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. పరిపాలన చేయడం అనేది అంత ఈజీ కాదు. ప్రధానంగా ఏదైతే బాగు చేయడం చాలా టైం పడుతుంది, కానీ నాశనం చేయడం విత్ ఇన్ సెకండ్స్, నిమిషాలలో అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉందనుకోవాలి, బాగు చేస్తుంది అనుకోవాలా, పాడు చేసింది అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ దాదాపు 20 నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ రంగం ఈ రంగం అని కాదు, ప్రతి రంగం కూడా రోడ్డెక్కి వారి సమస్యలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆనాటి రోజులు తీసుకొస్తామంటూ చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి తెలంగాణ కంటే ముందు రోజులను మరొకసారి తీసుకొచ్చింది. ఇప్పటికే చాలామంది రోడ్లు ఎక్కుతున్నారు. ఉద్యోగాలు కావాలని కొంతమంది, లేదంటే పెన్షన్లు కావాలని కొంతమంది, అంతేకాకుండా యూరియా బస్తాల కోసం రైతు రుణమాఫీ కోసం రైతులు తిరుగుతూ ఉన్నారు, రైతు భరోసా కోసం తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇటు హైడ్రా సిబ్బంది కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పెన్షనర్లంతా కూడా ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీలుగా తమకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నా వాటి అన్నింటి కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇక అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ కార్మికులంతా కూడా అక్షయ పాత్రకు రాష్ట్ర ప్రభుత్వం వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా ఈరోజు హనుమకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటిని కూడా ముట్టడించారు. అంతేకాకుండా హైడ్రా పేరుతో హైడ్రామా నడిపించి తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్లో పెద్ద ఎత్తున పేదల ఇండ్లు కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి చేత పనులు చేయించుకొని వారికి సంబంధించి జీతాలు కూడా కట్ చేసినటువంటి, జీతాలు కూడా తగ్గించినటువంటి దాఖలాలు కనిపించాయి. అయితే వారు కూడా ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని పనులు కూడా బహిష్కరించారు. పూర్తిగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అదంతా కూడా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 150 డివిజన్లో పనిచేసేటువంటి వీళ్ళంతా కూడా మాజీ సైనికులుగా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా తమ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు తగ్గించొద్దంటూ కూడా రోడ్లెక్కారు. ఇక అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లిఫ్టులు పనిచేయట్లేదు, అక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంది, ఎస్టీపీ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు కూడా యూరియా బస్తాల కోసం లైన్లలో నిల్చుంటున్నారు. నిలబడే ఓపిక లేక అటు ఆధార్ కార్డులు కావచ్చు, లేదంటే పూర్తిగా చెప్పులు కూడా లైన్లో పెట్టి నిల్చున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి రైతులది కనిపిస్తోంది. గతంలో కూడా కరెంటు కావాలని కొంతమంది, నీళ్లు కావాలని కొంతమంది, యూరియా బస్తాల కోసం కొంతమంది రైతులు కూడా తిరుగున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి 20 నెలల కాలంలో పాలన చేతకాక పూర్తిగా ఎక్కడికక్కడ ఆయా రంగాలన్నింటినీ కూడా విస్మరిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు వస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ వరదలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో నిన్న పబ్లిసిటీ స్టంట్స్ కోసం తాను రోడ్డెక్కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెడతానంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆయా రంగాలన్నీ కూడా పూర్తిగా విస్మరించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాల కోసం కూడా నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే వాళ్ళను కేసులు పెట్టి బెదిరిస్తున్నటువంటి సందర్భాలు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారిని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు. ఎంతసేపు మంత్రులంతా కూడా హెలికాప్టర్లో పర్యటనలు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే 51 సార్లు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం కావచ్చు, అంతా ఎక్కడికి పోతుంది, వచ్చేటువంటి ఆదాయం సంబంధించి కావచ్చు, సరే ఆదాయం వచ్చినప్పటికీ కూడా కనీసం పెన్షన్లు ఇస్తున్నారా లేదా అంటే కూడా అది కూడా కనిపించాలి. 6 గ్యారెంటీల అమలుతో పూర్తిగా 6 గ్యారెంటీలు ఎక్కడికక్కడ విస్మరించబడుతున్నాయి. ఏ గ్యారంటీ కూడా ఇప్పటి వరకు వాటికి వారంటీ లేనటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక 3 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డిని భరించక తప్పదు నాయను అంటూ కూడా చాలా మంది తన పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. రోజొక వర్గం ఇటు రోజొక రంగం కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి సందర్భాల నేపథ్యంలో తమ పీడ ఎప్పుడు వీడిపోతుందా అంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీనిపైన మండిపడుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సురేష్, కిరణ్, ముఖ్యంగా ఏదైతే ఈరోజు చూసినాం, మన జైత్యాల్లో ఏదో ఒక వికలాంగుడు కలెక్టర్ని కలవడానికి వస్తే చాలా దారుణంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, వాళ్ళ చేసినటువంటి ట్రీట్మెంట్ చూసాం మనం. అయినా కూడా కలెక్టర్ ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం కూడా చేయలేదు. విజువల్స్లో చూసాం, చాలా దారుణంగా లాక్కెళ్ళినటువంటి సందర్భం. ఎందుకు ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి మీరు ఇచ్చిన దరఖాస్తు తీసుకుంటామని చెప్పడం ఎందుకు, వచ్చినటువంటి వ్యక్తిని అంత అవమానించడం దేనికోసం?
ఖచ్చితంగా, ఎందుకంటే ఆ వికలాంగుని పరిస్థితి చూస్తే సోషల్ మీడియాలో తనకు పూర్తిగా మద్దతు పెరుగుతుంది. తన కాలు పట్టుకొని వికలాంగుల చైర్లో తనను బయటికి పోలీసు గుంజుకొస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ హృదయ విదారకంగా ఉన్నాయి. కలిసివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావాణి వేదికగా ఉంటుంది కాబట్టి అక్కడైతే అధికారులు ఉంటారు. తమ సమస్య పరిష్కారం అవుతుందంటే కూడా తను వికలాంగులు వచ్చినటువంటి సందర్భంలో తనను అక్కడ సమస్య చెప్పుకోనివ్వకుండా తనను బయటికి నెట్టివేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరికొంత ప్రజావాణిలు ఏవైతే ఉన్నాయో జిల్లాల వ్యాప్తంగా కలెక్టరేట్లలో జరిగేటువంటి ప్రజావాణిలు కావచ్చు, లేదంటే ఈరోజు జిహెచ్ఎంసీలో జరిగినటువంటి ప్రజావాణి కావచ్చు, ఎక్కడ కూడా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్లో నిర్వహిస్తామంటూ కూడా చెప్పింది. వచ్చినటువంటి 4-5 రోజుల్లోనే హడావిడి చేసింది తప్ప ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రజావాణి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. అటు గాంధీ భవన్ లో కూడా ప్రజావాణి నిర్వహిస్తాము, వారానికి ఒక మంత్రి అందుబాటులో ఉంటాడని కూడా చెప్పారు. అది కూడా కాస్త మాజీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలతోనే ఆ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఇలా చాలా చోట్ల కూడా తమ సమస్యలు చెప్పుకున్నట్టు వచ్చేటువంటి వాళ్లకు కూడా ఏదైతే నిరాశ ఎదురవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ తమ సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కారం అవుతాయా లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆ వికలాంగుల పరిస్థితి కనుక చూసినట్లయితే సోషల్ మీడియాలో పూర్తిగా తనకు మద్దతుగా నిలుస్తా ఉన్నారు. ఇది కర్కశ ప్రభుత్వం, పూర్తిగా తనను ఎందుకు ఇలా లాకెళ్తున్నారంటూ కూడా కొంతమంది ప్రశ్నించినటువంటి సందర్భాలు అయితే కనిపించినాయి. కలెక్టర్ కూడా కనీసం ఆ వినతి పత్రం తీసుకునేటువంటి పరిస్థితి కూడా తను చేయలేకపోయాడు. పూర్తిగా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కావచ్చు, ఆవేదనలు కావచ్చు, అన్ని కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భాలకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. కిరణ్, ముఖ్యంగా ఇంకొకటి ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఇందిరా పార్క్ దగ్గర నిత్యం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక రూపంలో వారి సమస్య పరంగా ధర్నా చేస్తారు. అసలు ఒకప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలే లేవు గత 10 ఏళ్ల ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చినాక రోజు ఏదో ఒక గంటకొక సమస్య ఆ పరంగా చూస్తూ ఉంటే ధర్నా చేస్తారు. అయినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టట్లేదు. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇందిరా పార్క్ వేదికగా దాదాపు రోజుకు ఒక 4-5 కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయినటువంటి తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పించాలి. అటు 50% రాయితీతో ఆర్టీసీలో తమకు ప్రయాణం కల్పించాలి. అంతేకాకుండా 20 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు త్వరితగతిన అందించాలంటూ కూడా పెన్షనర్లు ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి సందర్భం కనిపించింది. అటు టీఎన్జీఓలు కూడా గోపనపల్లి భూముల వ్యవహారానికి సంబంధించి అటు భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేందుకు కుట్ర చేసినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా పూర్తిగా గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కూడా గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అప్పటి వరకు రాజ్భవన్ వెళ్ళినటువంటి సందర్భాల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అనేక ఉన్నాయి. టైంకు జీతాలు కూడా రావట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోంగార్డులు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి 4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సమయానికి పెన్షన్లు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు కూడా సమయానికి రాకపోవడంతో కుటుంబ పోషణ కూడా నెలసరి గడిచేందుకు పూర్తిగా వాళ్ళు నానా తంటాలు పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఇందిరా పార్కు వేదికగా ఏదో రోజుకొక సందర్భంలో వాళ్ళు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ ప్రభుత్వం వస్తే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి వేదికనిస్తామంటూ కూడా చెప్పారు. కానీ అంతకంటే మించి చాలా మంది కూడా అక్కడ పూర్తిగా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రంగం కూడా పూర్తిగా 20 నెలల కాలంలో ఎక్కడ కూడా సంతోషంగా లేనటువంటి సందర్భాలకు మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నదని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.